ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. మన దేశంలో బెట్టింగ్ ఎలా అభివృద్ధి చెందింది, ఇది మన దేశంలో ఎప్పటి నుంచి ఉంది, ఎలా మారింది, ఈరోజు ఆన్లైన్ బెట్టింగ్ ఎందుకు ఇంత పాపులర్ అయ్యింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇండియాలో బెట్టింగ్ అనేది చాలా పాతది. దీనికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. మహాభారతంలో పాండవులు, కౌరవులు పాచికల ఆట ఆడిన సంగతి మనందరికీ తెలుసు. అది కూడా ఒక రకమైన బెట్టింగే. అప్పట్లో రాజులు, సామాన్య ప్రజలు కూడా జంతువుల పోటీలు, క్రీడలపై బెట్టింగ్ వేసేవారు. కాకపోతే అదంతా ఆఫ్లైన్లో మనుషుల మధ్యనే జరిగేది. మొఘల్ సామ్రాజ్య కాలంలో కూడా గుర్రపు రేసులు, కోడి పందాలు లాంటివి బెట్టింగ్లో పాపులర్గా ఉండేవి. ఆ తర్వాత బ్రిటిష్ వారు వచ్చాక గుర్రపు రేసులు ఇంకా ఆర్గనైజ్డ్గా మారాయి. 19వ శతాబ్దంలో రేస్ కోర్సులు స్టార్ట్ అయ్యాయి. ముంబై, కోల్కతా, చెన్నై ఇప్పటికీ ఈ రేస్ కోర్సులు ఇంకా ఉన్నాయి. అప్పట్లో ఇది రిచ్ పీపుల్స్కి ఎంటర్టైన్మెంట్గా ఉండేది. కట్ చేస్తే 20వ శతాబ్దంలో బెట్టింగ్ ఇంకా పెద్ద స్కేల్లోకి వెళ్ళింది. కానీ ఇండియాలో 1867 పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ బెట్టింగ్ని ఎక్కువగా బ్యాన్ చేసింది. కానీ హార్స్ రేసింగ్ మరియు లాటరీకి మాత్రం పర్మిషన్ ఇచ్చింది. ఇది కొంచెం విచిత్రంగా ఉంది కదా. కానీ అప్పటి వరకు బెట్టింగ్ అండర్ గ్రౌండ్లోనే జరిగేది. కానీ ఇంటర్నెట్ రావడంతో సీన్ పూర్తిగా మారిపోయింది. 2000 సంవత్సరం తర్వాత ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్ ఎంటర్ అయ్యాయి. ఇండియాలో క్రికెట్ అంటే పిచ్చి కదా, అందుకే IPL, వరల్డ్ కప్ లాంటి ఈవెంట్స్తో బెట్టింగ్ బాగా గ్రో అయ్యింది. ఇప్పుడు 2025లో ఉన్నాం కదా. ఆన్లైన్ బెట్టింగ్ ఇండియాలో ఒక భారీ ఇండస్ట్రీగా మారిపోయింది. చాలా బెట్టింగ్ యాప్స్ వారి యూజర్స్ని అట్రాక్ట్ చేయడానికి తెలుగు, హిందీ లాంటి లోకల్ లాంగ్వేజెస్లో కూడా సపోర్ట్ ఇస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే ఇంటర్నెట్ వల్ల ఒక సీక్రెట్ బెట్టింగ్ ఇండస్ట్రీ ఓపెన్ అయింది. ఫోన్లో యాప్స్ డౌన్లోడ్ చేసుకుని ఇంట్లో కూర్చొని మ్యాచ్లపై బెట్ వేస్తున్నారు. ఈ డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉండడం వల్ల డిపాజిట్స్ అండ్ విత్డ్రావల్ చేయడం చాలా ఈజీ అయ్యింది. ఇండియాలో బెట్టింగ్ మార్కెట్ విలువ లక్షల కోట్లలో ఉంది. మనం ముందుగా చెప్పుకున్నట్లు 1867 యాక్ట్ ప్రకారం బెట్టింగ్ అనేది నిషేధం. కానీ ఈ ఆన్లైన్ బెట్టింగ్ గురించి స్పెషల్గా ఏ చట్టం లేదు. ఎందుకంటే చాలా వెబ్సైట్స్ ఇండియా బయట నుండి